హాయ్ ఎవ్రీవన్, అందరు బాగున్నారు కదా. నా పేరు అనన్య. నేను వైజాగ్ నుంచి యూఎస్ అయితే మాస్టర్స్ చేయడానికి వచ్చాను. సో ఇదంతా క్రిస్మస్ సీజన్ కాబట్టి 1 మంత్ నుంచి డెకరేషన్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో వన్ ఆఫ్ ద లైట్ రోడ్ డెకరేషన్ చూడడానికి వెళ్తున్నాం మేము. సో ఇది హాల్టన్ స్ట్రీట్ అంటారు ఇక్కడ నార్త్ కెరోలినాలో. సో వాళ్ళ ఓన్ రెసిడెన్సీలో చాలా పెద్దగా లైట్స్తో డెకరేషన్ చేస్తున్నారనమాట. సో అది చూడడానికి అయితే చాలామంది వస్తారు. సో మేము వచ్చే టైంకి 1 to 2 km వరకు అన్ని కార్స్ అన్నీ ఆగిపోయి ఉన్నాయి. సో మేము ఆల్మోస్ట్ 10 minutes నుంచి వెయిట్ చేస్తున్నాం. సో ఇంకా చాలా పెద్ద లైన్ అయితే ఉంది. లెట్స్ సీ ఎంత టైం పడుతుందని చెప్పేసి. గాయస్ చెప్పాను కదా చాలా కార్స్ అయితే వెయిట్ చేస్తున్నాయని. చూడండి మా వెనకాతలు ఇంత క్యూ ఉంది, మా ముందు ఇంకా పెద్ద క్యూ ఉంది. హే గాయస్, ఫైనల్లీ ఆఫ్టర్ 20 minutes ఆఫ్ వెయిట్ మేమైతే ఎంట్రన్స్కి అయితే వచ్చాము. ఇంకా లోపలికి వెళ్ళలేదు, కానీ హాల్ట్ రోడ్ అని చెప్పాను కదా, అక్కడ బోర్డు కనిపిస్తుంది. లైటింగ్స్ అయితే కమ్యూనిటీ రోడ్ మొత్తం పెట్టారు. వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా చాలా పెద్దగా పెట్టారనమాట. సో ఈ లైటింగ్ చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. సో జింకలన్నీ పరిగెడుతున్నట్టున్నాయి. సో అది లైట్ ఒకటే బ్లింక్ అయి మళ్ళీ ఆన్ అవుతుంది. ఇక్కడ శాంటా కూడా ఉన్నాడు. సో మన ఊర్లో పండగ అయినప్పుడు మొత్తం ఊరంతా లైటింగ్లు పెడతారు కదా. సో ఇక్కడ కూడా సేమ్ ట్రెడిషన్ అయితే ఫాలో అవుతారు, కాకపోతే వాళ్ళ కమ్యూనిటీ మట్టుకు పెట్టుకుంటారనమాట. సో ఇది వాళ్ళ ప్రైవేట్ రెసిడెన్సీ, మొత్తం ఏరియా అంతా వాళ్ళదే, వాళ్ళు ఓన్గా పెట్టుకున్నారు. మిగతా స్టేట్స్లో అయితే దే విల్ ఛార్జ్ అంట, బట్ మిగతా వాళ్ళని అంటే కొంచెం ఎంకరేజ్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర కూడా పెట్టుకోవాలన్నట్టు వీళ్ళైతే ఓన్గా మొత్తం ఎంత బడ్జెట్ అయితే వాళ్ళే పెట్టుకుంటారంట. ఫైనల్లీ ఆఫ్టర్ లాంగ్ వెయిట్ వీఆర్ అట్ ద ఎంట్రన్స్ అనమాట. మెరీ క్రిస్మస్ ఎంట్రన్స్. వాళ్ళు ఫ్లాగ్ కూడా లైటింగ్స్తోనే పెట్టుకున్నారు. సో మనం ఇప్పుడు ఒక పెద్ద ఇంట్లోకి వెళ్ళబోతున్నాం. ఒక ఫ్యామిలీ వాళ్ళు ఓన్గా డెకరేట్ చేసుకున్న హౌస్ని మనకి జస్ట్ ఒక ఎగ్జిబిషన్ ఆ రోజుకి ఆ కొన్ని డేస్కి చూడడానికి అన్నట్టు పర్మిషన్ ఇస్తారనమాట. సో మిగతా స్టేట్స్లో, అమెరికాలోనే మిగతా స్టేట్స్లో కూడా ఇట్లా చాలా పెడతారు, అంటే స్ట్రీట్ డెకరేషన్, వాళ్ళ హౌస్ డెకరేషన్ అట్లా, కానీ వాళ్ళు ఛార్జ్ చేస్తారంట. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెకరేషన్ అమెరికా మొత్తానికి, కానీ వీళ్ళు మాత్రం ఏం ఛార్జ్ చేయరు, అంటే వాళ్ళ యాన్సిస్టర్స్ నుంచి అట్లా వస్తూ ఉన్నదనమాట. సో ఇది ఒక పెద్ద ఇల్లు, చాలా చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికైతే. 2 కళ్ళు సరిపోవంటారు కదా, అలా ఉంది లైటింగ్ అయితే. నాకైతే నార్మల్గానే కొంచెం లైటింగ్ పెట్టినా ఆ లైట్స్ కింద నడిస్తే చాలా స్పెషల్గా అనిపిస్తుంది. అలాంటిది అన్ని లైట్స్ కింద అదేదో క్రీపర్స్ ఉంటాయి చూడండి, అలా పైన అంతా పెట్టారు. కార్ కింద నుంచి వెళ్తుంది, పైన అన్ని లైట్స్ ఉన్నాయన్నమాట. చాలా స్పెషల్గా అనిపించింది. కొంతసేపు ఉండి వచ్చేసినందుకు నాకేం స్పెషల్గా ఉందంటే, ఇంకా ఇంట్లోనే ఉంటున్న వాళ్ళకి రోజు స్పెషల్గానే ఉంటుంది ఆబ్వియస్లీ. నెక్స్ట్ మన వెనకాతలు చూడండి కార్స్. సో జస్ట్ ఆ ఇంటి చుట్టూ ఒక వేలా చేశారు, ఆ వే చుట్టూ మనం తిరిగేసి ఎంజాయ్ చేసి వచ్చేయడమే. దిగి ఫోటోలు తీసుకుంటాము, సెల్ఫీలు తీసుకుంటామంటే జాగ్రత్తగా వెళ్ళిపోమందరేమో. నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో అంటే మిర్రర్స్లోంచి కొంచెం కొంచెం కనిపిస్తుంది కదా, ఆ స్పాట్స్ కూడా వాళ్ళు చాలా అంటే అబ్బా ఎంత నీట్గా డెకరేట్ చేశారో. సో ఊళ్ళో లేదంటే పెళ్ళికి చిన్న చిన్న డెకరేషన్లు చేసినందుకే చాలా మనకైతే ల్యాక్స్లో ఖర్చు అవుతుంది. సో ఇంత పెద్దగా డెకరేషన్ చేశారు, ఖచ్చితంగా ఒక 1 acre ఆర్ హాఫ్ పైగానే ఉంటుంది ఆ ప్లేస్. సో ఈ డెకరేషన్కి ఎంత అయి ఉండొచ్చు, మీరు గెస్ చేసి చెప్పండి కామెంట్స్లో. సో మేమైతే ఎంట్రన్స్ అయిపోయాము, ఇప్పుడు ఎగ్జిట్ కూడా అవ్వబోతున్నాము. లాస్ట్లో
చాలా అంటే చాలా అంటే వాళ్ళ గార్డెన్‌లో ఏంజెల్ లాగా, శాంటా లాగా ఇంకా ఏమంటారు దాన్ని ఒక హౌస్ లాగా చాలా అంటే చాలా ప్లాన్డ్‌గా కట్టారు. కొన్ని స్పెసిఫిక్ టైమింగ్స్‌లోనే అలౌ చేస్తారనమాట. మేము ముందు రోజు కూడా ఎళ్ళాము. కానీ అది క్లోజ్డ్ ఉండే. సో, మళ్ళీ టైమింగ్స్ చూసుకొని మనకి గూగుల్‌లో పెడతారు టైమింగ్స్. టైమింగ్స్ చూసుకొని మళ్ళీ మరుసటి రోజు వెళ్ళామనమాట. సో, అలా ఉంది. అండ్ చాలా అయితే వెయిట్ చేసాము. హాఫ్ అన్ అవర్‌కి పైగానే వెయిట్ చేసి ఉంటాము. కానీ వర్త్ అనిపిస్తుంది కదా! చూస్తే తెలుస్తుంది. సో, ఇది డిసెంబర్ మొత్తం ఉంచుతారు. అంటే క్రిస్మస్ అంటే లాస్ట్ వీక్‌లోనే అలా కాదు. అంటే డిసెంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు. అండ్ న్యూ ఇయర్ అయిన కపుల్ ఆఫ్ డేస్ వరకు ఉంచుతారు. ఇక్కడ చూడండి పసుపుల పాక కూడా పెట్టారు. అక్కడే లేడీలు ఆడుకుంటున్నట్టు అది కూడా లైటింగ్స్‌తో చాలా అంటే చీకట్లోనే చూస్తాం కదా! చాలా అంటే చాలా బా అనిపిస్తుంది. స్టే ఇన్ యువర్ కార్ అంట. వావ్! ఆసమ్ ఫీల్ వస్తుంది కదా! సో, కార్ రూఫ్ నుంచి తీసింది కూడా పెడుతున్నా. విత్ మ్యూజిక్. సో, గైస్ ఫీల్ ద మ్యూజిక్. నాతో పాటు మీరు కూడా వీడియోని ఎంజాయ్ చేసి ఉంటే లైక్ చేసుకోండి. మేమైతే మంచి వ్యూ నుంచి అయితే రిటర్న్ అయిపోతున్నాం. మీరు ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇలాంటివి ఇంకా మాస్టర్స్ కోసం, స్టడీస్ కోసం అన్నీ తెలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.